లిజనర్స్ ఇప్పుడు సూపర్ డూపర్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. నా పేరు పృథ్వీ, నా వయసు 30 ఏళ్ళు. కరోనాలో అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ పెళ్ళైనట్టు నాకు, నా ఫ్యామిలీకి, అమ్మాయికి, వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు చెప్తున్నా. కంగ్రాచులేషన్స్. కానీ ఇంతకీ మీ వైఫ్ ఏజ్ ఎంత? డైరెక్ట్ ఏజే అడగాల, ఇంకేది లేదా? అయినా ఇప్పుడు అయ్యాను ఎందుకు లేండి ఏజ్ గురించి, అందరికి ఏజే కావాలి. మరి ఇలా అంటున్నారంటే ఏదో తేడా కొడుతుంది. చెప్పండి ఏజ్ ఎంత? ఎంత మీకంటే కొంచెం చిన్నది, 21 ఏళ్ళు ఉంటాయి. 21 years మీకు 30. ఇది గౌరవం అండి. మరి ఇంత ఏజ్ గ్యాపా? అయినా ఇవన్నీ కాదండి, నెక్స్ట్ సిరీస్ మీతోనే చేద్దాం అనుకుంటున్నా. టైటిల్ ఏంటి? 30 weights 30 అని. సరే, ఇంకా పెళ్లి చేసుకున్నా కాపురం చేయాలి కదా. సో మా ఆవిడని పిలుస్తాను, ఆమెతో కూడా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. చిన్నారి, ఏంటి ఇక్కడ కూడా పెళ్లి కాలేదని చెప్తున్నావా అందరికి? ఏం మాట్లాడుతున్నావు? ఈసారి నిజంగా పెళ్ళైందని చెప్పా. సిరీస్ లో అంత మంది అడిగినా పెళ్లి కాలేదని చెప్పి ఇక్కడ ఎందుకు నిజం చెప్పినావు? అక్కడ ఎవరున్నారో తెలుసా? ఆవిడ ముందు అబద్ధాలు చెప్పలేను. అబద్ధాలు చెప్తే నెక్స్ట్ అక్కడ ఉంటాం. మేఘ్నా ఇంతకీ మీ సీజన్ 2 ఎప్పుడు? మా సీజన్ 2 సంగతి తర్వాత, ముందు సుధీర్ లక్ష్మి ఎప్పుడు? అవును, ఎప్పుడు ఇంతకీ అందరూ అదే అనుకుంటున్నారు. వెన్ ఈస్ ది సీజన్ 1 స్టార్టింగ్? సిగ్గుపడుతుంది, చాలు ఆపే. చెప్పండి మీ గురించి. మీ సీజన్ 2 కోసం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం. వాళ్ళ గోల్ అలాగే ఉంటది. ఇంకా 16 ఏళ్ళైనా వాళ్ళకి తెలియదు. కానీ నువ్వేంటి రోజు చాలా అందంగా ఉన్నావు. ఇందాక మీ నాన్న కాల్ చేశాడు, పెళ్ళై 6 episodes అయింది కదా, గుడ్ న్యూస్ ఎప్పుడు అని అడుగుతున్నాడు. గుడ్ న్యూస్ లేదు, ఏం లేదు. అయినా నాకు ఇంకా నువ్వు చిన్నపిల్లనే కనిపిస్తున్నావు. నీతో చిన్న పిల్లలా కనిపిస్తున్నానా? అయితే తీసుకెళ్లి రాకింగ్ డకెట్స్ టీమ్ లో పెట్టు, స్కిట్ చేసుకుంటా. ఇవన్నీ కాదు కానీ వెళ్ళి మంచి కాఫీ పెట్టుకొచ్చేసి. నువ్వే వెళ్ళి పెట్టుకో. ఏంటి అక్కడ నేనే ఇక్కడ నేనేనా? చిన్న పిల్లలతో కిచెన్ లో వర్క్ చేపిస్తారా? ఎగ్జాక్ట్లీ. కాఫీ వద్దులే గానీ ఎక్స్ట్రా జబర్దస్త్ వస్తుంది ఈ టైంకి. టీవీ చూద్దాం దా. అవును, ఇంతకీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఛానల్ నెంబర్ ఎంత? 30. అవును పృథ్వీ, నువ్వు ఒక్కడే జాబ్ చేస్తున్నావు కదా. అవును, నేను కూడా జాబ్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని నెలలకు బుద్ధి వచ్చింది? ఎప్పటి నుంచి జాయినింగ్? ఈ మంత్ 30. అదేంటి ఫస్ట్ కదా జాయిన్ అయ్యేది అందరూ? నేను 30కే జాయిన్ అవుతా. ఎప్పుడో జాయిన్ అయితే తగలాడు. ఇంతకు శాలరీ ఎంత? 30,000. ఎక్కడుంది టీవీ? చూడు ఇంకా. నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఈ రూట్ లో ఇలాగా? నేను కాయగూరలు కొనడానికి వెళ్తున్నా. మరిదేంటి స్టేటస్ లో లాంగ్ రన్ పెట్టావు? నువ్వు కూడా అదే చూసొచ్చావు కదా, మరి ఓవర్ యాక్షన్ ఎందుకు? తింటే గార్లే తినాలి, చూస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ చూడాలి. అందులో రష్మి గారు ఉంటారు. రష్మి ఎలా ఉంది? సామెతలు ఇంకా చెప్పాలంటే మీలాంటి పెద్దవాళ్ళే చెప్పాలి. సరే ఇవన్నీ వదిలే, కొంచెం మంచిగా ఉందాం. నీ గురించి నాకు ఏం తెలియదు. మూవీస్ ఏమైనా చూస్తావా? నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఈ పెద్దవాళ్ళు ఉన్నారు. వంకాయలు, బెండకాయలు, కరీనా, పుదీనా. కరీనా పుదీనా ఏంట్రా? హెల్ప్. ఏ ఆగు, తీసుకుందాం దా. దా అంకుల్. మేడం గారు తీసుకోమన్నా తీసుకోవచ్చు కదా అంకుల్. నీకు అంకుల్ పడరా? నీ ఏజ్ ఎంతరా? 30 అండి. నువ్వు నన్ను అంకుల్ మీ అమ్మాయి ముందు నా బరువు తీకండి. అమ్మాయి ఎవర్రా? నా పిల్లం రాది. సరే అందుకే చీర కట్టుకోమని చెప్పి. బాబు, ఉల్లిగడ్డలు ఎంత? కిలో 30. బీన్స్ కిలో 30 అండి. సరే, నిమ్మకాయలు 6.30 అండి. 6.30 ఏంట్రా? 6.30 ఏంట్రా? ఒకటి 5 రూపాయలు అని చెప్పి మా రేట్లు మాయండి, చెప్పకూడదా? తీసుకోండి మొత్తం 130. ఇచ్చే డబ్బులు ఇచ్చే. ఇక్కడ నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇప్పుడే రానండి, మళ్ళీ 30కి వస్తా. హలో, అవునా? జాగ్రత్త. ఏమైంది? నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయిందంట. ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు, పాపం 30 కుట్లు పడ్డాయంట.
వీడు ఫోన్ చేస్తున్నాడు ఏంటి? చెప్పరా. నీకు 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లి అవట్లేదు కదా. అది అడిగానా? చెప్పు. నీకోసం ఒక అమ్మాయిని తీసుకొస్తున్నా పెళ్లి చూపులకి. చిచి నాకు ఇప్పుడే పెళ్ళేంట్రా? చిచి నాకొద్దు. నీకొద్దేమో, నాకు కావాలి. నువ్వు చేసుకో అయితే. ఆహా, నీకే చేస్తా. ఫోన్ ఎవరు? కార్తీక్ వస్తున్నాడు, నా ఫ్రెండ్. ఆడికి ఇంకా మనకు పెళ్ళైందని తెలియదు. ఒక 2 minutes బొమ్మలా ఉండిపోతావా? అలా ఎలా ఉంటారు? అదో రష్మి మీద చూడు, అన్ని షోలు అలాగే ఉంటది. ఓ థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ అనుకుంటుంది పిచ్చిది. 2 minutes అంతే. జస్ట్ 2 minutes బొమ్మలా ఉండు. ఎక్స్ట్రా చేస్తే మోకాలు చిప్పలు ఇరగొడతా. ఓకే. నువ్వు నా మాట వినట్లేదే, అందుకని చెప్పి నీకు నా ఫ్రెండ్ ఇచ్చి పెళ్లి చేస్తా. ఇదేదో కొంచెం కొత్తగా ఉంది, దీన్ని తగులుకుంటా నేను. ఇంకా పెళ్ళం లేదా నీకు? యాక్చువల్ గా నాకు 24 ఉన్నప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమని అడిగాను మేడం. ఒరే ఇప్పుడే పెళ్లి చేసుకుని ఏం పీకుతావరా అన్నాడు. సర్లే అని ఇప్పుడు వెళ్తుంటే అన్ని పీకిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తావరా అంటున్నాడు. ఏం చేస్తాం, నువ్వు వచ్చిందా? హాయ్ రా. హాయ్ రా. నీకు పెళ్లి చూపులు చెప్పాను కదా, ఈ అమ్మాయి. హలో అండి. బాగుందా? మరి ఆవిడారు? ఆ జూనియర్ ఆర్టిస్ట్ రా. ఇన్నాళ్ళ నుండి చూస్తున్నా, ఎవరేమా? బొమ్మ బొమ్మ బొమ్మ. ఆ. అరే ఒక అమ్మాయిని చెప్తే ఆగం, మనం బొమ్మ అంటే ఎందుకు ఆగుతావు? ఆ బొమ్మ గురించి నీకు తెలియదు, దూరం నుంచి చూడంతే. ముట్టద్దు ముట్టద్దు. హలో, నీకు అర్థం కావట్లేదు, స్కిట్ లో నువ్వు కూడా బొమ్మవే. ముట్టొద్దు రా. ముట్టుకోలే పోరా, బొమ్మే కదా. ఇట్లా బాగుందా? చాలా బాగుంది. దూరం డిస్టెన్స్ డిస్టెన్స్. రాక రాక వచ్చింది కదరా ఛాన్స్. ఏమన్నా మాట్లాడుకో. ఏంట్రా మాట్లాడుకునేది? ఛాన్స్ ఉంటే అంత అందమైన అమ్మాయిని చేసుకుందామని, కాకపోతే నా కర్మకాలి. ఏమైందిరా, నీకెందుకు ఛాన్స్ లేదు? ఏయ్ ఒకటి గుర్తు పెట్టుకో, ఏంట్రా? మీ ఇద్దరు పెళ్లికి ఎవడడ్డు వచ్చినా ఇది కూడా పేకలేరు. అలాంటి మాట్లాడకరా. ఏంటి పిలిచేది? బొమ్మలేచేంటి నా జుట్టు పట్టుకుంది? బొమ్మన్నావు బొమ్మ కదా. కాదురా. మరి ఎవరురా? వైఫ్ ని. వైఫా? అంటే నీకు పెళ్ళైంది. పెళ్ళయిందా? ఫ్రెండ్ కి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు రే దుర్మార్గుడా. నా పెళ్లి చెప్పకుండా పెళ్లి చేసుకుంటావరా నువ్వు? ఏజ్ ఎంతమ్మా? ఒక్కటి అడక్కరా రే. పర్లేదురా చెప్పు. ఎంతమ్మా? 21. అమ్మా చిన్నారి పెళ్లి కూతురా? అరే మనం బీటెక్ లో బీడీలు కలిసేటప్పుడు గోళీలు ఆడుకుంటుందిరా, అలాంటి దాన్ని ఎలా చేసుకున్నారా? 30 వచ్చినాయి కదరా కిందకి. ఇంత చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండలేవు. మీ ఇద్దరికి విడాకులు ఇప్పించే బాధ్యత నాది. ఏంటి విడాకులు? 30 vs 21 తో ప్రాబ్లం ఏంటి? నువ్వేంట్రా యాక్సెప్ట్ చేసేది? వెళ్ళిపో. అంటే మీరు విడాకులు తీసుకోరా? తీసుకోము. నేనే చేసుకుంటా ఇద్దరిని. సారీ, ఏమనుకో. కంట్రోల్లో ఉన్నా నన్ను గలీజ్ మాటలు వస్తాయి. నువ్వు బయటికి వెళ్ళి 1 గంట ఇంటికి వస్తే బెటర్.